మన టాలీవుడ్ సక్సెస్ రేషియో. టాలీవుడ్ 2024లోనే 'కల్కి', 'పుష్ప', 'దేవర' లాంటి బిగ్గెస్ట్ హిట్స్ ఎన్నో చూసాం. దాంతో పాటు 'హనుమాన్' లాంటి మీడియం బడ్జెట్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వండర్స్ క్రియేట్ చేయడం కూడా చూసాం. అయినా సరే టాలీవుడ్ సక్సెస్ రేట్ వచ్చేసి 15-17%. ఆల్మోస్ట్ 5 బ్లాక్ బస్టర్స్, 20 సూపర్ హిట్స్ ఉన్నాయి, 50 యావరేజ్ మూవీస్ ఉన్నాయి అండ్ 60 ఫ్లాప్ మూవీస్తో పాటు 15 డిజాస్టర్ మూవీస్ కూడా వచ్చాయి. అంటే 70-80% ఆఫ్ మూవీస్ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయండి. వాటికి రీజన్స్, అలాగే మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ టాప్ 10 గ్రాసింగ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి బెస్ట్ అండ్ వరస్ట్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్. ఈ ఇయర్ 2024లోనే హిట్స్ మొత్తం మీద 22 ఫిలిమ్స్ హిట్స్ అయ్యండి. అండ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంక్లూడింగ్ తెలుగు డబ్బుడ్ ఆల్సో చూసుకుంటే 'పుష్ప 2', 'లక్కీ భాస్కర్', 'ప్రసన్న వదనం', 'టిల్లు స్క్వేర్', 'ఓం భీమ్ బుష్', 'కల్కి', 'హనుమాన్', 'దేవర', 'సరిపోదా శనివారం', 'కా', 'నాసామిరంగ', 'తువదల 2', 'ప్రేమలు' అండ్ 'మంజుమల్ బాయ్స్' ఇలా కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యండి. కొన్ని అద్భుతాలు కూడా చూసాం. అవి ఏంటంటే మన 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' అండ్ 'మట్కా' ఎంత అద్భుతాలు కూడా చూసామండి మనం. అంటే టోటల్గా మనకి 15-17 సక్సెస్ రేట్ ఉంది అండ్ 75% ఫెయిల్యూర్ రేట్ కూడా ఉందండి. అండ్ సక్సెస్లో అంటే మామూలు సక్సెస్ కూడా చూడలేదండి మనం. 'హనుమాన్', 'దేవర', 'కల్కి', 'పుష్ప' అయితే వేరే లెవెల్ అండి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓచుకోత అయితే చూసాం మనం. మా దేవర కథ. सूर्यपुत्र वाइकर्त्र कर्ण. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. बूम. అండ్ మేజర్గా మనం 75% ఫెయిల్యూర్ రేటు అండ్ చాలా మూవీస్ ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటంటే పాన్ ఇండియా అని చెప్పి సినిమాలు తీస్తున్నారండి. అందులో పాన్ ఇండియన్ కంటెంట్ ఉందో లేదో అండ్ ఆ కంటెంట్ మనకి ఇండియా వైడ్ రీచ్ అవుద్దో లేదో తెలుసుకోకుండా రిలీజ్ చేస్తున్నారు. అండ్ రిలీజ్ చేసింది కూడా ప్రమోషన్స్ కరెక్ట్ లేకుండా కూడా రిలీజ్ చేస్తున్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ లేకుండా 2 ఫైట్స్, రొమాన్స్ పెట్టి తీస్తే హిట్ అయిపోతాయి అన్న మైండ్ సెట్లో కొంతమంది అయితే ఉన్నారండి. అలాగా 2 ఫైట్లు, ఒక రొమాన్స్ సీన్స్ పెట్టేసి తీసేస్తున్నారు సినిమాలో. సో అలా వచ్చిన మూవీస్ కూడా మనకి మేజర్గా ఫ్లాప్ అవుతున్నాయి. అండ్ మూవీ ఫ్లాప్ అవడానికి ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే పూర్ పబ్లిసిటీ. ఇన్ కేస్ మూవీలో కంటెంట్ ఉన్నా కూడా పబ్లిసిటీ లేకపోవడం వల్ల మూవీ అయితే మనకి ఫ్లాప్స్ కింద మిగిలిపోతున్నాయి. అండ్ ఇన్ కేస్ మూవీ బాగున్నా, ఇన్ కేస్ థియేటర్కి వచ్చి మూవీ బాగున్నా కూడా అరే మూవీ బాగుందా, సర్లే ఓటీటీకి వచ్చాక చూద్దాం అన్న మైండ్ సెట్లో జనాలు వెళ్ళిపోతున్నారు. సో పబ్లిసిటీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. పెద్ద నోటబుల్ సినిమా కాదు కదా, ఎందుకు థియేటర్కి వెళ్ళడం అని అయితే అనుకుంటున్నారు జనాలు. అండ్ ఇంకోటి అండి, ఓవర్ హైప్. ఇది కూడా మేజర్ డ్రాబ్యాక్ అండి మూవీ ఫ్లాప్ అవడానికి. మూవీలో అంత కంటెంట్ లేకపోయినా కూడా తెగ ప్రమోషన్స్ చేసేసి జనాలని హైప్ అయితే పెంచేస్తారు అనమాట. అండ్ తీరా సినిమా హాల్కి వెళ్ళి చూస్తే అంత దమ్ము అయితే ఉండదండి సినిమాలోనే. అండ్ వెంటనే ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోయి ఫ్లాప్ టాక్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే స్టోరీ బాగుంటుంది, కంటెంట్ కొత్తగా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టేస్తుంది. అలా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టి మూవీస్ ఫ్లాప్ అయిన కూడా చాలా ఉన్నాయండి. ఇన్ కేస్ వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా కరువు చేసుకుని ఉంటే వాళ్ళ సినిమాలు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయాయి అనమాట. అండ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవడం వల్ల చాలా మూవీస్ ఫ్లాప్ అయ్యాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే చూసుకుందామండి 2024లోని. అంటే ఇప్పుడు నేను చెప్పే వాల్యూస్ ఎగ్జాక్ట్ ఇదే వాల్యూ వచ్చిందంటే కాదండి, కొంచెం అటు ఇటు అవుతాయండి గ్రాస్ వాల్యూస్. అండ్ ఈ సంవత్సరం మన తెలుగు మూవీస్కి ఎంత కలెక్షన్ వచ్చిందంటే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 7,660 crores అయితే వచ్చిందండి. అండ్ ఆ తర్వాత టోటల్ తెలుగు నెట్ ఎంత వచ్చిందంటే 1,958 crores అయితే వచ్చిందండి. అండ్ తెలుగు గ్రాస్ వచ్చేసి 3,692 crores అయితే వచ్చింది. అండ్ టోటల్ ఓవర్సీస్లోనైతే 869 crores అయితే వచ్చిందండి. అండ్ ఈ కలెక్షన్స్ ఓన్లీ మన తెలుగు మూవీస్. అండ్ ఇప్పుడు మన తెలుగు మూవీస్ టాప్ 10లోని ఏమున్నాయో చూసుకుందండి కలెక్షన్స్ వైజ్లోని. ఫస్ట్ మనకి 'పుష్ప 2' దిరువులు అయితే ఉందండి. ఆల్మోస్ట్ 1,600 నుంచి 1,700 crores కలెక్షన్ అయితే వచ్చిందండి. ఇంకా కలెక్షన్ వస్తుంది. టాప్ 1 ప్లేస్లో అయితే ఉందండి ఈ సంవత్సరం మనకి. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి 'కల్కి 2898 AD' మూవీ అయితే ఉందండి. ఈ మూవీకి మనకి ఆల్మోస్ట్ 1,100 crores అయితే వచ్చిందండి. అండ్ థర్డ్ ప్లేస్లో 'దేవరా పార్ట్ 1' 450 నుంచి 500 crores అయితే వచ్చింది. అండ్ ఫోర్త్ ప్లేస్లో 'హనుమాన్' 300 crores అరౌండ్ వచ్చింది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లోనే మనకి మహేష్ బాబు గారి 'గుంటూరు కారం' అయితే ఉందండి, 190 crores అయితే వచ్చింది. అండ్ సిక్స్త్ ప్లేస్లో 'టిల్లు స్క్వేర్' ఆల్మోస్ట్ 130 crores వరకు వచ్చిందండి టిల్లు స్క్వేర్కి అయితే. అండ్ ఆ తర్వాత నాని గారి 'సరిపోదా శనివారం' 100 అరౌండ్ అయితే వచ్చింది. అండ్ 'అమరన్'
ఓవరాల్ తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ చూసుకుంటే 333 క్రోర్స్ అయితే వచ్చింది. ఓన్లీ తెలుగు చూసుకుంటే 49 క్రోర్స్ అయితే వచ్చిందండి మూవీకి. అండ్ ఆ తర్వాత లక్కీ భాస్కర్ ఓవరాల్ చూసుకుంటే 120 క్రోర్స్ అయితే వచ్చింది. బట్ తెలుగు కలెక్షన్స్ చూసుకుంటే 40 క్రోర్స్ అయితే వచ్చిందండి. అండ్ 10th ప్లేస్లో అయితే మనకి నా సామిరంగ మూవీ అయితే ఉందండి. ఈ మూవీకి మనకి అరౌండ్ 32 క్రోర్స్ అయితే వచ్చిందండి. అండ్ ఈ మూవీస్ మనకి టాప్ 10 లిస్ట్లో అయితే ఉన్నాయండి తెలుగు లాంగ్వేజ్ పరంగా. అండ్ ఫైనల్లీ ఇన్ని వచ్చినా కూడా కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా మాత్రం టాలీవుడ్డేనండి. నెక్స్ట్ ఇయర్లో మాత్రం అల్లు అర్జున్ తప్ప మొత్తం అందరు స్టార్ మూవీస్ వస్తున్నాయి. అండ్ అవన్నీ ఎలా ఉంటాయో చూడాలండి. అండ్ వాటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అండ్ స్టామినా కూడా చూడాలని ఉంది. నెక్స్ట్ ఇయర్ అయినా మన టాలీవుడ్ సక్సెస్ రేటు ఫుల్గా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీలైతే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు నచ్చిన టాప్ 5 మూవీస్ని కింద కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.